రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది డీలిమిటేషన్ అంశం. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ కి దమ్ముంటే పార్లమెంట్ లో చర్చకు రావాలన్నారు. ఇక రఘునందన్ రావు వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. టీవీ9 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి మరోసారి డీలిమిటేషన్ మంటలు రాజుకుంటున్నాయి. దీని మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మరోసారి డీలిమిటేషన్ తోటి అన్యాయం చేయబోతుంది. ప్రధాని మోడీ దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న టీవీ9 సమ్మిట్లో చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి లెక్కల టీచర్ని పెట్టుకోవాలనే సలహానైతే నేను ఇవ్వదలుచుకున్నాను. ఈ సందర్భంగా 80 ఉంటే దాంట్లో సగం పెరుగుతాయి, 40 సీట్లు పెరుగుతాయి. 40 ఉంటే 20 సీట్లు పెరుగుతాయి. ఒక రాష్ట్రంలో 10 సీట్లు ఉంటే 10కి 5 పెరుగుతాయి. అంటే గతంలో వీళ్ళ ఆలోచన ఏముందంటే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయం ఏంటంటే మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని మనం వ్యతిరేకించాలనుకున్నారు. జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాదిలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఉత్తరాదికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, దక్షిణాదిలో జనాభా నియంత్రణ చేసినాం కాబట్టి మేము అభివృద్ధి చెందిన రాష్ట్రాలం కాబట్టి మాకు అన్యాయమైందని మొన్నటిదాకా వీళ్ళే కలగన్నారు. ఆ కళను వీళ్ళే ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అట్లా చేయక ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని అందరినీ సమదృష్టితో చేసినాం. రేవంత్ రెడ్డి గారు అసలు అడగాల్సింది 1971లో సీట్లు పెంచినప్పుడు ఉత్తరప్రదేశ్కి ఎందుకు 80 ఇచ్చిర్రు, ఆంధ్రప్రదేశ్కి 42 ఎందుకు ఇచ్చిర్రని కాంగ్రెస్ని అడగాల్సింది ఉండే. బహుశా అప్పుడు ఆయన పుట్టినో పుట్టలేదో ఇంకా ఆయనకు తెలియదు కాబట్టి రాజకీయాలు మాట్లాడలేదేమో. ఇవాళ మాట్లాడేటప్పుడైనా మీకు మనసులో మోడీ గారు చేసేటువంటి పనిని విభేదించాలనేటువంటి ఒక దురభిప్రాయం తప్ప ఏం చేంజ్ వచ్చింది? ఇలా ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన ఏం వ్యత్యాసం వచ్చింది? ఇలా కూడా ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో పెరిగితే 80కి ఇంకొక 40 యాడ్ అవుతాయి, 50% పెరిగితే 120 అవుతాయి. మీరు అడిగిన తమిళనాడులో 42 ఉన్నాయి, దాంట్లో 50% అంటే 21 పెరిగితే తమిళనాడు 63 సీట్లకు వస్తుంది. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? జనాభా మీదే తీసుకుందాం అనుకుని నిన్నటిదాకా రాసుకురు కథలు. ఇలా జనాభా కాదని అన్ని రాష్ట్రాల్లో సమానంగా తీసుకుంటే వీళ్ళకి వస్తున్న ఇబ్బంది ఏందో చెప్పను. బేసికల్లీ బీజేపీ ప్రాబల్యం దక్షిణాదిన లేదు కాబట్టి ప్రధాని మోడీ చివరి బుల్లెట్గా దక్షిణాదికి ఈ డీలిమిటేషన్ వదులుతున్నారు. దీన్ని ఎదురొడ్డి పోరాడతాం, ఈ ఫైనల్ బుల్లెట్ని డెఫినెట్గా ఎదుర్కొంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నీకంటే ముందు చాలామంది మాట్లాడిండ్రు అన్న ఇట్లే. వాళ్ళంతా పోయినారు, ఒకసారి పోయినారు, 2 సార్లు పోయినారు, ఇది 3ఓసారి పోయినారు, రేపు 4ఓసారి కూడా పోతారు. అలా ఎదుర్కొన్నది ఏముంది? అలా జరిగిన తప్పేందో చెప్పండి అంటున్నా. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. డీలిమిటేషన్ ప్రాసెస్లో మీకు కలుగుతున్న నష్టమేంది? మీ నాయకుడు ఉన్నాడు కదా ఎల్ఓపితో పార్లమెంట్లో మాట్లాడమని. దీన్ని ఎన్నికల అంశంగా మారుస్తాం. మీరు మార్చేది ఏంది? మేము పార్లమెంట్లోనే పెట్టి అన్ని పార్టీలకు చెప్పినాం, బీఏసీలో పెట్టినాం, చర్చ పెడతాం, దేశం అంతా చూసినప్పుడు చర్చ జరుగుతుంది. కొత్తగా దాన్ని ఎన్నికల అంశంగా మార్చేది ఏముంటుందన్న? ప్రజలు 2034 వరకు నాకు తెలంగాణ సీఎంగా రాసిచ్చారంటూ కూడా ఒక కామెంట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? భారత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వమ్మని రాసుకున్నది తప్ప 10 ఏళ్ళకు ఒకసారి వమ్మని రాసుకోలేదు. రేవంత్ రెడ్డి గారికి బహుశా రాజ్యాంగం చదివి చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేనట్టున్నారు. వారు ఖచ్చితంగా వారికి ఇష్టమున్నా కష్టమున్నా 5 సంవత్సరాలకి, లేదా ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2 నెలలు 3 నెలలు ఇటు అటు ఎన్నికల సమయం ఏమైనా మారుతుందేమో కానీ 2024లో ముఖ్యమంత్రి అయిన ఆయన 2034 దాకా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే చెప్తలేదు. అది మనం చూడొచ్చు. డెఫినెట్గా డీలిమిటేషన్ మీద ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు వచ్చినా సరే తాను డీలిమిటేషన్ మీద అపోహలు తొలగించేందుకు రెడీగా ఉన్నానంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్, విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.